ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయడం అనేది వెరీ ఫస్ట్ టైం. చాలా సంతోషం మేడం. మరి ఈరోజు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డని, మరి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని, మరి సమస్యలు ఏంటితో తెలుసు. రాజకీయంగా నేను కొత్త కావచ్చు, కానీ పోరాడే దమ్ము నాకుంది. తప్పకుండా పోరాడతా. ఇంకొకటి అధిష్టానం కూడా కష్టపడే వాళ్ళకి ఈరోజు గుర్తించింది. చాలామంది అనుకున్నారు రేవంత్ అనేది చాలా బదనాం చేసింది, ఏదో టికెట్లు ఇచ్చి డబ్బు ఇచ్చి అమ్ముకున్నాడు ప్రచారం. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు చూడండి, కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారు ఓడిపోవడానికి కారణం ఏంటని. ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయింది. అక్కడ తనకి టికెట్ రాలేదు. తనతో పాటుగా కలుపుకుపోవాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్లో? అందరేమో ఢిల్లీ చుట్టూ టికెట్లకు పట్టుకోవడం కోసం తిరిగిండు, హైదరాబాద్ చుట్టూ తిరిగిండు, వెడంబోజు ఎక్కడ కూడా టికెట్ల కోసం తిరగాలి. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది పోడు భూముల సమస్యకు ఒక పరిష్కారం వచ్చింది అని. అంటే వాళ్ళు అట్లా చెప్తే ఆదివాసులను కొట్టడం వాళ్ళ యొక్క డెవలప్మెంట్. ఈ జనరేషన్కి తగ్గట్టుగా, ఈ తరానికి తగ్గట్టుగా ఒక యంగ్ పాలిటీషియన్ కావాలి అనేది, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు తగ్గట్టుగా ఒక బలమైన వాయిస్ వినిపించాలనేది మీకుంది. చాలా మంది అనుకున్నారు ఏదో కాదు వెడంబోజుతోటి ఏమవుతుంది, కేవలం ఇందిరమ్మని ఇంట్లో ఉంటాడో, తన డబ్బులు లేవు, ఏదో సవలక్ష మాట్లాడింది. ఈరోజు చరిత్ర సృష్టించబోతున్నా. ఈరోజు వెడంబోజు అనేవాడు డబ్బులు లేకుండా కూడా రాజకీయంగా ఎదగగలరనే బీద బిడ్డలకు నేను భరోసా ఇవ్వగలను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఐ డ్రీమ్ టీమ్ చేరుకుంది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గానికి. ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి ఈ నియోజకవర్గంకు ఒక ప్రత్యేకత ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. అయితే కాంగ్రెస్లో కూడా తనకి టికెట్ రాలేదు. కాంగ్రెస్లో టికెట్ వచ్చినటువంటి అభ్యర్థి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, వెడ్మా బొజ్జు పటేల్ గారు. బొజ్జు పటేల్ గారు నమస్కారం అండి. సో ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ మనకి ఖానాపూర్కి సంబంధించి కనిపిస్తుంది. అట్లనే మీకు టికెట్ రావడం కూడా. మనకి ఖానాపూర్ చూస్తే కంప్లీట్గా ఏజెన్సీ ఏరియా ఉంది. ఇక్కడ పోడు ల్యాండ్స్ ఇష్యూ అనేది ఉంది, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ గోండులు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ఏరియా, వీటన్నిటికీ డెవలప్మెంట్కి సంబంధించి బోల్డ్ అని ఇష్యూస్ అనేవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయడం అనేది వెరీ ఫస్ట్ టైం. ఒక పక్కన చూస్తే బీజేపీలో ఉన్నటువంటి రమేష్ రాథోడేమో ఒకసారి ఎంపీ, ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు. మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఇద్దరు మాత్రమే వెరీ ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ క్యాంపెయినింగ్ ఇవన్నీ చూస్తుంటే? చాలా సంతోషం మేడం. మరి ఈరోజు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డని, మరి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని, మరి సమస్యలు ఏంటితో తెలుసు. రాజకీయంగా నేను కొత్త కావచ్చు, కానీ పోరాడే దమ్ము నాకుంది. తప్పకుండా పోరాడతా. ఇంకొకటి అధిష్టానం కూడా కష్టపడే వాళ్ళకి ఈరోజు గుర్తించింది. చాలామంది అనుకున్నారు రేవంత్ అనేది చాలా బదనాం చేసిండు, ఏదో టికెట్లు ఇచ్చి డబ్బు ఇచ్చి అమ్ముకున్నాడు ప్రచారం చేశారు ఎవడో మూర్ఖులు. కానీ నేను ఒకటే అంటున్నా, వెడంబోజు దగ్గర డబ్బులు లేవు, ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లో ఉంటాడు. 1 ఎకరం 38 గుంటల ఆసామిని, నేను భూస్వామిని కాదు. మరి అంత బీదవాడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి ఎవరైతే అమ్ముకున్నాడు రేవంత్ అనేది మీద బదనాం చేస్తారో ఇదే నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ అమ్మడం కాదు, కష్టపడే వాళ్ళకి న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ. నాకు కాంగ్రెస్ పార్టీ ఒక బీదవాడికి టికెట్ ఇవ్వడం ప్రధానమైన ఉద్దేశం ఏంటిదంటే, ఈ ప్రాంతం కూడా సుమారు 70% పైసలకు గ్రామాలన్నీ కూడా అటవీ ప్రాంతానికి అనుసంధానమని ఉన్నాయి. ఎక్కడ కనెక్టివిటీ రోడ్ లేవు. ఈ ప్రాంతం అంతా టైగర్ జోన్ తోటి కావచ్చు, అనేక సమస్యలతోటి ప్రాబ్లంలు ఉన్నది. మరి మా ప్రాంతంలో ఇంకొకటి ఇంద్రవెల్లి ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం, ఆ ప్రాంతంలో నాన్ ట్రైబల్ అనేక సమస్యలతో ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా చూసి, మరి గతంలో కూడా నేను నా వాళ్ళ కోసమే కాకుండా ఈరోజు గిరిజనుల కోసం నేను పోరాటాలు చేసిన. మా ప్రాంతంలో గిరిజన విషయాలు కావాలి. ఈ ప్రాంత విద్యార్థులందరూ కూడా, ఆదివాసీ బిడ్డలందరూ కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయాలు వస్తే ఈ ప్రాంతం విద్యాపరంగా డెవలప్మెంట్ అవుతుంది. విద్యాపరంగా డెవలప్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని అంశాలు కూడా వైద్య పరంగా డెవలప్మెంట్ అయ్యే అంశంతో నేను పోరాటాలు చేసిన. కాబట్టి నాకు ఈరోజు టికెట్ రావడం, ఈరోజు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కానీ నాయకులు కొంతమంది కోవట్లు చేపట్టి ఈ ప్రాంతం అంతా ఓడిపోవడానికి ప్రధానమైన కారణం. ఈరోజు నాకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా రేవంత్ అన్నకి, సోనియామ్మకి నేను రుణపడి ఉంటా. అదే మల్లికార్జున ఖార్గే రుణపడి ఉంటా. తప్పకుండా ఈ క్యాంపెయినింగ్ చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు రాత్రి రమేష్ కూడా ఇంత ఫాలోయింగ్ లేదు. ఈరోజు పొద్దున్న నుంచి మీరు మధ్యాహ్నం వచ్చారు, మార్నింగ్ నుంచి చూస్తే ఇంకా చాలా విపరీతంగా ఉంటుంది. సరే, ఈ టైం చాలామంది పనులకు వెళ్ళిపోయినారు కాబట్టి చాలా కొంత తక్కువ మంది ఉన్నారు. కానీ పొద్దున సుమారు 5 నుంచి 1000 మంది నా కోసం రోడ్ల మీద వెయిట్ చేశారు.
కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంత వాసుల కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్, మీరు అన్నట్టుగా ఈ క్యాంపెయినింగ్ అనేది చిన్న చిన్న విలేజ్లు, తాండాలు ఉన్నాయి, గోండుగూడాలు ఉన్నాయి, వీటన్నిటికీ సరైన రోడ్ లేకపోయినప్పటికీ మీరు ప్రతి చోటికి పోతున్నారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. మీ ఇంటర్వ్యూకి మాకు దొరకడానికి 4 గంటలు పట్టింది ఇప్పుడు. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు చూడండి, కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారు, ఓడిపోవడానికి కారణం ఏంటని. ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయింది. అక్కడ తనకు టికెట్ రాలేదు. తనతో పాటుగా కలుపుకుపోవాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్లో? ఈరోజు అందరం కలుపుకొని పోతాం. ఈరోజు పార్టీ గెలుపు కోసం మా లక్ష్యం ఒకటే, కేసీఆర్ని ఓడగొట్టాలి. అతనికి బినామైన జాన్సన్ నాయక్ని ఓడగొట్టాలి. కంపల్సరీ ఈరోజు ఆమె కూడా 100% సపోర్ట్ చేసేది. చాలా రోజులు అనుకున్నారు ఏంటిది అబ్బాయి ఏమి సిట్టింగ్ ఎమ్మెల్యే వస్తుంది, వెడంబుజారు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, డబ్బులు లేవు, ఎట్లయితుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్లన్నీ అమ్ముకుంటుంది అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పార్టీ కాదు, అమ్ముకునే పార్టీ కాదు. ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈరోజు ప్రజాబలం ఉంది, ఇతని వెంట జనాలు ఉన్నారన్న కాన్సెప్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి ఈరోజు రేఖా నాయక్ వచ్చేసరికి చాలా రకాల నా మీద కూడా ఆరోపణలు చేశారు. కాదు వెడంబోజుకు రేఖా నాయక్ 2 కోట్లు ఇస్తుంది, 3 కోట్లు ఇస్తుంది. నేను జంగుబాయి మీద ప్రమాణం చేసి చెప్పిన, దేవుని నమ్ముతా, నాకు సాక్షిగా నేను దేవుని దగ్గర పోయి మాట్లాడిన, ఏంటిది నేను నమ్ముడు పోయే వ్యక్తిని కాదు అని స్వయంగా చెప్పిన. అప్పుడు మా వాళ్ళకి నమ్మకం అనిపించింది. అయినా నమ్మకపోతుండే, అయినప్పుడు కూడా నేను వాళ్ళందరికీ చెప్పిన, మీరు అందరేమో ఢిల్లీ చుట్టూ టికెట్లకు కోసం తిరిగిండు, హైదరాబాద్ చుట్టూ తిరిగిండు, వెడంబోజు ఎక్కడ కూడా టికెట్ల కోసం తిరగలే. నేను జనాల్లో ఉన్నా, జనాలతోటి తిరిగిన, జనాల్ని నేను అనుకున్నా. ఈరోజు జనాల్లో తిరిగిన కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను ఎంపిక చేసింది. సో వెడ్మబోజు ఇప్పుడు జనాలతో తిరుగుతున్నారు, ఇక్కడ గూడెం ప్రజలు, ట్రైబల్ పీపుల్ వీళ్ళందరితో కలిసి తిరుగుతున్నప్పుడు డెవలప్మెంట్ అంటే ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినవి ఏమున్నాయని మీకు అనిపించింది? మిగతా వాటితో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఖానాపూర్లో మనకి ట్రైబల్ ఏరియా ఎక్కువ ఉంది, రూరల్ ఏరియా ఎక్కువ ఉంది, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నిటితో మీకు డెవలప్మెంట్ అంటే ఏముంది? మీరు ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఏం చేస్తా అని వీళ్ళకి చెప్తున్నారు? ఈరోజు ఈ ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ 3 జిల్లాలకు అనుసంధానం ఉంది. ఆదిలాబాద్ జిల్లాకు డిఫరెంట్ సమస్య, మంచిర్యాలకు డిఫరెంట్ సమస్య, ఈ ప్రాంతానికి డిఫరెంట్ సమస్య. ఈ ప్రాంతానికి ఎట్లయితే ముఖ్యంగా సోదరమఠ ప్రాజెక్ట్ ఉంది, అదేవిధంగా సరస్వతి కెనాల్ ఉంది. సరస్వతి కెనాల్ తెగిపోయి గత అడుగు నారాయణ రెడ్డి గారు దాన్ని ఇచ్చేశారు. సదర్మఠ ప్రాజెక్ట్ ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. మరి ఈ ప్రాంతానికి డిఫరెంట్ సమస్యలు, ఆ ప్రాంతానికి డిఫరెంట్ సమస్యలు. ఇంకొకటి, ఈ టైగర్ జోన్ ప్రజలందరూ కూడా ఆదివాసులు, లంబాడి సోదరులు ఉంటారు, వాళ్ళకు డిఫరెంట్ సమస్య. అంటే కొందరికి రోడ్డు సమస్యలు ఉన్నాయి, కొందరికేమో పోడు భూముల సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంత వాసులకేమో సాగునీరు అనేది 2 పంటలకు నీరు అందాలి, అందలం లేదు. కేసీఆర్ గతంలో వచ్చి మాట చెప్పిండు, మేము తప్పకుండా సదర్మఠ క్యానల్ 7 కిలోమీటర్లు నిర్మిస్తాం, కుర్చీ చేసుకొని అవన్నీ పూర్తి చేస్తారని మాట ఇచ్చారు. అంటే ఇంకొకటి రెవెన్యూ డివిజన్ కావాలి, ఈ ప్రాంతానికి డిగ్రీ కళాశాల కావాలి. ఈ ప్రాంతం చాలా పెద్దది. ఇక్కడ బిడ్డలు చదవాలంటే, డిగ్రీ చేయాలంటే నిర్మల్ వెళ్ళాలి, ఆదిలాబాద్ వెళ్ళాలి, లేకపోతే మంచిర్యాల వెళ్ళాలి, లేకపోతే అటు జగిత్యాల వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ డిగ్రీ కళాశాల అవసరం. విద్యాపరమైన అంశాలు కావచ్చు, అదేవిధంగా వైద్యపరమైన అంశాలు కావచ్చు, వ్యవసాయపరమైన అంశాలు కావచ్చు, ఈ 3 మీద ప్రధానంగా నేను దృష్టి సారిస్తున్నాను. అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది పోడు భూముల సమస్యలకు ఒక పరిష్కారం వచ్చింది అని. ఆ తర్వాత ఎస్టీ రిజర్వేషన్తో పాటుగా మిగతా సప్లాన్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఉన్నటువంటి సమస్యల మీద ఫస్ట్ ఫోకస్ ఉంటుంది. గిరిజన బిడ్డల కోసం, వాళ్ళ ఉపాధి కోసం, ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కోసం అనేది, అప్లిఫ్ట్మెంట్ కోసం అనేది ఉందా లేదా? అంటే వాళ్ళు అట్లా చెప్తే ఆదివాసులను కొట్టడం వాళ్ళ యొక్క డెవలప్మెంటా? ఆదివాసులు పొడి భూములు పట్టాలు భూములు దున్నితే చెట్లకు కట్టి కొట్టడం, అదేవిధంగా అడవికి వెళ్లకుండా చేయడం, ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా యాదవ్ బిడ్డల్ని అడవికి వెళ్లకుండా చేయడం, ఈ ప్రాంత వాసుల్ని పోడు భూములు పట్టాలు అడిగితే పట్టాలు ఇవ్వడం. ఏం పట్టాలు ఇచ్చారు? గతంలో కాంగ్రెస్ హయాంలో మేము పట్టాలు ఇచ్చినాం, కానీ ఇప్పుడు ఏదో చేతులు దుప్పినట్టు ఏదో ఎలక్షన్ రాగానే వాళ్ళకి పట్టాలు ఇచ్చినామని, వాళ్ళు 4 ఎకరాల పొజిషన్లు ఉంటే వాళ్ళకి ఇచ్చింది 38 గుంటలు, 1 ఎకరం కూడా భూమి ఇవ్వాలి. అట్లాంటి ఏదో చేతులు ఇప్పుడు మేము అడుగుదాం, ఇదే పెంబీలు వెళ్ళండి, ఈ ప్రాంతంలో కూడా చాలామంది ఆదివాసీ బిడ్డలను అడగండి, ఈ ప్రాంతంలో దళిత బిడ్డల్లో కూడా చాలామందికి పోడు భూములు పట్టాలు ఉన్నాయి. వాళ్ళకి సమస్యకు పరిష్కారం చూపడం లేదు. అంటే వాళ్ళు చెప్తున్నారు ఏదో మేము చేస్తున్నాం, మేము అందరికి పట్టాలు ఇచ్చేసినామని, ఏదో సోపుటప్ చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వాలి. 100% కాంగ్రెస్ తోటి అది సాధ్యమవుతుంది పట్టాలు ఇవ్వడం అనేది. సో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇది ఒక డిఫరెంట్ జియోగ్రఫికల్గా ఉంది. ఇవన్నిటికీ మీరు అడ్రస్ చేయాల్సినటువంటి సమస్యలు ఏందో మీకు తెలుసు. సో వీళ్ళకి ఏం చెప్తారు? నేను వస్తే చూపించే చేంజ్ ఇది, నా మార్క్ ఇది అని ఏం చెప్తున్నారు వీళ్ళకి? నా మార్క్ అనేది అందరు ఎమ్మెల్యేలాగా అబద్ధాలు చెప్పేసి ఉదిర మాటలు చెప్పడం కాదు, నేనున్న వాస్తవాలు వాళ్ళకి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక గ్యారెంటీ కార్డుని రిలీజ్ చేసింది. ఆ గ్యారెంటీ కార్డులో మహిళలకు సంబంధించిన నెల మహాలక్ష్మి కింద 2500 కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, రైతు కూలీలకి అంటే ఎలాంటి ఇంచు భూమి లేకపోయినా వాళ్ళందరికీ కూడా 12,000 కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. దాంతోపాటు 15,000 భూమి ఉన్న రైతులు 15,000 ఇవ్వాలని, గృహజ్యోతి, అదేవిధంగా పెన్షన్ ప్రతి ఒక్క ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెన్షన్ స్టార్ట్ చేసింది 200 తోటి.
మరి ఆ రోజు 200 2000తో సమానం. ఈరోజు కేసీఆర్ ఇచ్చే డబ్బులు దేనికి సరిపోవు, పెరిగిన ధరలు కావచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ 4000 ఇవ్వాలని నిర్ణయించుకునేది. అదేవిధంగా నిరుద్యోగుల అంశం ఏదైతుందో మరి కేసీఆర్ 3016 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, ఉద్యోగులు ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాడు. ఇవి కూడా పూర్తి కాలే. అదే మేము అధికారంలో వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగుల భర్తీతో పాటు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా 4000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతున్నాం. ఈ అంశాన్ని చాలా బలంగా తీసుకెళ్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళందరికీ మాటిస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు పోడు భూముల పట్టాలు ఇచ్చింది కూడా మేమే, ఎస్సీ సప్లాన్కి నిధులు ఇచ్చింది కూడా మేమే, మరి ఈ ప్రాంతానికి కడెం ప్రాజెక్ట్ కట్టింది మేమే. చాలా రకాలుగా ఏ గ్రామంలోకి వెళ్ళినా మేము చేసిన తప్ప కొత్తగా ఏమీ లేదు. ఏదో ఇంటింటికి నల్ల నీళ్ళు అన్నారు, ఎక్కడ కూడా నల్ల నీళ్ళు రాలే. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఏ ఒక్క గ్రామానికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలే. అదే ఇంద్రమింట్లో ఉంటుండ్రు, ఈరోజు విడవంబొచ్చి కూడా ఇంద్రమింట్లో ఉంటుండు. మరి ఈ పోడు ల్యాండ్కి సంబంధించి పట్టా వచ్చిందా లేదా మరి మీకు? ఈరోజు మా నాన్న వాళ్ళు కొట్టుకోలేదు. వాస్తవంగా మేము మా తాతకు 5 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 5 అన్నదమ్ములు ఉన్నారు, 6 మా అమ్మ తాతకు పడితే వాళ్ళకి ఏదో 38 గుంటలు భూమి వచ్చింది. అదే తప్ప మేము కొత్తగా పొడి భూమి కొట్టుకోలేదు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు అయింది. దశాబ్దంలో మేము శతాబ్దం అభివృద్ధి చేసినామని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చెప్తుంది. మీకు అది డెవలప్మెంట్ అనేది ఇక్కడి దాకా రాలేదా? అభివృద్ధి సంక్షేమ పథకాలు లేవనుకుంటున్నారా? మేడం, స్వయంగా నేను చెప్తున్నా, కేటీఆర్ స్వయంగా నిర్మల్ మీట్లో ఒక మాట మాట్లాడిండు. స్వయంగా ప్రజలందరూ సాక్షిగా నేను ఖానాపూర్ని డెవలప్మెంట్ చేయలేదు, మీకేం చేయలేదని అతని నోటి ద్వారా మేము చెప్పిన మాట కాదు. అతను చెప్పిన వీలైతే రికార్డులు చూసి చెప్పండి, నిర్మల్లో ఉంటుంది మాట్లాడిన మాట. ఈ ప్రాంతాన్ని ఏం డెవలప్మెంట్ చేయలే. వాస్తవంగా నేను ఉద్యమాలు ఉన్నప్పుడు 2014లో కేసీఆర్ గారు జోడిగట్ట వచ్చారు. అప్పుడు నేను ఉద్యమాల్లో ఉన్నా. మా ప్రాంతానికి గిరిజన విశ్వవిద్యాలయం కావాలని నేను పోరాటం చేశాను. తెలంగాణ బర్పైకేషన్ అయ్యేటప్పుడు తప్పకుండా సెంట్రల్ నుంచి కూడా విశ్వవిద్యాలయాన్ని ప్రకటించారు. మరి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉట్నూరులంతా కూడా వెరిఫికేషన్ చేశారు. 10 సార్లు కలెక్టర్లు, ఈరోజు సిఎస్ గారు కావచ్చు, హెచ్ఆర్డి కావచ్చు, వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టారు. కానీ ఈ రోజు వరకు కూడా, ఆ రోజు నేను ఉద్యమాలు చేసుకుంటూ అక్కడ పోతే కేసీఆర్ గారు స్వయంగా చెప్పాను, నేను పాదయాత్రతో జోడిగట్ట వెళ్ళిన. అప్పుడు జోడిగట్ట వచ్చినప్పుడు కేసీఆర్ అన్నారు, తప్పకుండా ఆయన ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులకి ఇలా చాలా వెనుకబడి ఉంది, తప్పకుండా ఇక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే తప్పకుండా విద్యాపరంగా డెవలప్మెంట్ అయితే మిగతా అన్ని కోణాలు డెవలప్మెంట్ అయితే నాకు కేసీఆర్ అన్నారు. కానీ ఈ ప్రాంతానికి విశ్వవిద్యాలయం ఇల్లే కదా, కనీసం మినీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు కదా. కాబట్టి ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో విస్మరించారు. ఈ ప్రాంతాన్ని ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఈరోజు ఐడిడే వ్యవస్థ చాలా అల్లకొల్లడం అయిపోయింది. అది దేవాలయంతో సమానం. ఆదివాసులు కావచ్చు, లంబడి సోదరులు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి శాఖలన్నింటి కూడా ఎత్తివేశారు, ఉన్నటువంటి తీశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ప్రతి ఉన్న చోట మినీ ఐడియాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈసారి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది తెలంగాణలో? 100% మేడం. 80 నుంచి 90 సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మాకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 10 సీట్లలో సుమారు 7 వరకు మాకు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ప్రజలలో ఈరోజు ఎవరికి అడిగినా ఎక్కడ పోయినా కాంగ్రెస్ వేవ్ ఉన్నది. వేవే కాదు, వాళ్ళు కాంగ్రెస్ అంటేనే బీద వాళ్ళ కోసం ఆలోచించే పార్టీ అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే కేసీఆర్ వల్ల ఈ 10 సంవత్సరాల్లో ఏమైందో అందరికీ తెలుసు. ఇంటికో ఉద్యోగం అన్నాడు కావచ్చు, అదేవిధంగా ఉపాధి విషయంలో కావచ్చు, ప్రతిదీ కూడా. అంటే వాస్తవంగా గ్రామాలకు ఏం అవసరం కూడా అది ఇవ్వలే కేసీఆర్ గారు. ఈరోజు మా బిడ్డలకి రేషన్ కార్డు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, అదేవిధంగా తాగడానికి నీళ్ళు కావాలి. మరి ఇవి ఏవి ఇవ్వలే. ఏమి ఇచ్చాడు? గ్రామాలలో శ్మశాన వాటికలు ఇచ్చాడు. ఎవరైనా అడిగిన శ్మశాన వాటికలు, రైతు వేదికలు ఇచ్చాడు, క్రిమిటోరియం, అదేవిధంగా పార్కులు, డంపింగ్ యార్డులు, క్రీడా ప్రాంగణంలు. ఎవరు కావాలి ఇవన్నీ? ఏ రైతైనా, ఏ బిడ్డైనా, ఆదివాసి బిడ్డ లేకపోతే లంబాడి సోదరులైనా, ఏ మైనార్టీ బిడ్డని ఎవరైనా అడిగిందా? ఎవరు అడగలే. మనకు కావాల్సింది ఏంటిది? ఫస్ట్ అవి మనకు కావాల్సిన నీడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత మిగతాన్ని ఇచ్చేది ఉండే. కానీ అవన్నీ ఏవి కూడా ఏర్పాటు చేయలే. కాబట్టి ఈ ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే కనబడుతుంది. అందుకే ప్రజలందరూ కూడా కేసీఆర్ని ఎట్లా పామ్ హౌస్ పంపాలని నిర్ణయించుకుంటున్నారు. హ్యాట్రిక్ కొడతాము, మళ్ళీ హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారు అనేది బీఆర్ఎస్ చెప్తోంది. బీజేపీ కూడా చెప్తోంది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ హంగ్ మాత్రమే వస్తుంది, హంగే కింగ్ మేకర్ అవుతుంది, బీజేపీ తోడ్పాటుతోనే గవర్నమెంట్ ఏర్పడుతుంది అనేది. ఈరోజు కేసీఆర్ గారు పగలే కడాలి కంటుండు, పట్టపగలే అతనికి ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. అది మేము చుక్కలు చూపెడతాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. రేవంత్ అన్న ఏ రకంగా చుక్కలు పెడుతుంది నిన్న పేపర్లు వచ్చింది. రేవంత్ అన్న ప్రచారానికి రాకుండా ఉండాలి, ఏదో విష ప్రచారం చేస్తుండండి. బీజేపీ వాళ్ళ అధ్వానం అయితే మేము కాదు కదా. ఈరోజు బీజేపీలు నోరు తెరిస్తేనే హిందూ ముస్లిం అంటారు, కులం మతం అని వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్లాంటి మాట్లాడదు కదా. మరి రేవంత్ అని ఏదో హిందూ అంటే రెచ్చగొట్టే వాక్యాలు మాట్లాడుతున్నారు. రేవంత్ అన్న మీద మొన్న అప్లికేషన్ పెట్టాడు. అంటే కేసీఆర్కి భయం పుట్టుకొచ్చింది. ఈరోజు హ్యాట్రిక్ కొట్టడం కాదు, అతను అనుకుంటుడు, ఊహిస్తుండు, కళలు కంటుండు. కళలు అన్నీ కూడా నిజం కావు. ఆ కళలన్నీ కూడా ఇదైపోతాయి. బీజేపీ ఏముంది? బీజేపీకి కూడా పోటీ చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు. ఈరోజు దిక్కు లేకుండా రాతురం మీద తీసుకున్నారు. రాతురం మీద అయ్యేదేముంది? 3 సార్లకి ప్రాంతానికి వాళ్ళ భార్యను ఎమ్మెల్యే చేశారు, అతను ఎమ్మెల్యే చేశారు, ఎంపీగా చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. ఈ ప్రాంతానికి ఏం చేశారు? ఈ ప్రాంతానికి మేము కట్టిన ప్రాజెక్టుకి మరమ్మతులు చేశారు. ఖాయం ప్రాజెక్ట్కి సదర్మట్ ప్రాజెక్ట్ పూర్తి చేశారా?
మరి సరస్వతి కెనాల్ ఉంది, దానికి ఏమైనా పూర్తి ఏమైనా మరమ్మతులు చేయించారా? ఈ ప్రాంతానికి ఏమైనా విశ్వవిద్యాలయం తీసుకొచ్చారా? నర్సింగ్ కళాశాల లేకపోతే ఇంజనీరింగ్ కళాశాల ఏమైనా తీసుకొచ్చారా? ఏం తీసుకురాలే. ఏమని రోడ్లు అడుగుతారు రాత్రి రమేష్. కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళు ఊహించడం భ్రమ. వాళ్ళకి 5 నుంచి 6 సీట్ల కంటే మహా ఇంతకుముందు ఏదో ఒకటి వచ్చింది, ఇప్పుడు ఉన్నది కూడా పీకుతుంది. ఏం వచ్చేది ఏం లేదు బీజేపీకి. అయితే ఇప్పుడు మీరు రాథోడ్ రమేష్ గురించి మాట్లాడినప్పుడు రాథోడ్ రమేష్కి బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఎంపీ అయినరు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు అయినరు, మళ్ళీ కంటెస్ట్ చేసిండ్రు. ఆల్మోస్ట్ ఒక 30-40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు కదా. ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ అని ఒక పెద్ద అతను అనేది అనిపించట్లేదు? మీరు చూస్తే వెరీ ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు. ఏం ఎక్స్పీరియన్స్ మేడం? ఈ ఎక్స్పీరియన్స్లో అతను ఈ ప్రాంతానికి ఎన్నో డెవలప్మెంట్ చేయాలి. ఏం ఎక్స్పీరియన్స్, దేనికోసం ఎక్స్పీరియన్స్ కావాలి? ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు కొత్త నాకంటే చిన్న వయసు వాళ్ళు వస్తారు. అరే నాకంటే చిన్నోడు నువ్వు అనుకుంటామా? ఈరోజు నేను చెప్తున్నా కదా, ఇంతకుముందు కూడా చెప్పిన, నేను రాజకీయాలకు కొత్త కావచ్చు, కానీ సమస్యలను ఎట్లా పరిష్కరించాలో తెలుసు. నాకు ఒక విశ్వాసం, నమ్మకం, ప్రజల్ని ఏ రకంగా చేయాలో తెలుసు. ఈరోజు రాథోడ్ రమేష్కి అనుభవం ఉండొచ్చు, రాజకీయపరమైన అనుభవం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అతనికి ఉంటుంది కావచ్చు. కానీ ఈరోజు వయసు పెరిగే కొద్దీ అతను ఆలోచన విధానం అనేది తగ్గుకుంటూ పోతుంది. రాజకీయం అనేది ఇప్పుడు పోయింది అతనికి. ఏదేదో మాట్లాడుతుంది పిసపిస, లేకపోతే మధ్యలో గొడవ చేస్తున్నారు. మొన్న రాజులో గొడవలు అయిపోయినాయి. అంటే మధ్యలో ఏదో ఒకటి అనుకుంటే ఇప్పుడు బీజేపీలో పొంగనే ఏమొస్తుంది అంటే ధర్మం, హిందూ, ముస్లిం గుర్తుకొస్తుంది. ఎన్ని రోజులు అవన్నీ గుర్తుకు రాలి అంటే వాళ్ళ అయ్యా అమ్మనాన్నలు వాళ్ళు ఆ ధర్మం గురించి వాళ్ళ అమ్మనాన్నలు నేర్పలేదా? నేను ఒక గోండి బిడ్డని, నా కల్చర్ని ఎట్లా నేర్పాలో, నా ధర్మం ఏంటిదో మా తాతలు ముత్తాతలు నాకు నేర్పిండు. ఇప్పుడు రాథోడ్ రమేష్ పొంగని ఈరోజు ఈ ప్రాంత వాసులకి ధర్మం గురించి నేర్పుదా? అంటే ఈ ప్రాంత వాసులకు ధర్మం గురించి తెలియదా? హనుమంతుని గురించి తెలియదా? శ్రీరామ్ గురించి తెలియదా? అరే మేమందరం కూడా హిందువులం కదా. ఇప్పుడు రాథోడ్ రమేష్ బీజేపీలో పొంగ హిందూ ముస్లిం ఏంటిది? అది కొత్తగా తీసుకురావడం ఏంటిది? కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం అట్లాంటిది. ఈ ప్రాంతంలో ఎట్లా గొడవలు చేయాలి, ఏదో రకంగా చేసుకుని మేము గెలవాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు, కానీ గెలవలేరు. ఇది పొలిటికల్ రిటైర్మెంట్ రాథోడ్ రమేష్. సో మీరు ఇప్పుడు పొలిటికల్ రిటైర్మెంట్తో పాటుగా ఒక కొత్త చరిత్ర సృష్టించాలనేది ఉంది. ఈ జనరేషన్కి తగ్గట్టుగా, ఈ తరానికి తగ్గట్టుగా ఒక యంగ్ పాలిటీషియన్ కావాలి అనేది, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు తగ్గట్టుగా ఒక బలమైన వాయిస్ వినిపించాలనేది మీకు ఉంది. అవును. ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మీ క్యాంపెయినింగ్ని? మరి ఈరోజు చాలా ఘనంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈరోజు మీరు చూశారు బావాపూర్లో పెద్ద గజమాల తీసుకొచ్చి మనం ఇది చేయడం, ఇక్కడ చేయడం, అదేవిధంగా చాలా రకాలుగా ఇప్పుడు నడండి మిమ్మల్ని రేజుపేట తీసుకొచ్చి ఎంతమంది అక్కడ మంది ఉన్నారు మీరు చూస్తారు. అంటే క్యాంపెయినింగ్ చాలా ఘనంగా రిసీవ్ చేస్తారు. నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా ప్రజలందరూ కూడా నాకు ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే నేను పేదింటి బిడ్డని, నేను ఉన్నతలాగా ఏదో జాన్సన్ నాయలా పక్క జిల్లా నుంచి ఈ ప్రాంతానికి వచ్చేసి ఏదో కేటీఆర్ పేరు చెప్పుకోండి ఈ ప్రాంతంలో నేను తిరగడం లేదు. నేను చాలామంది అనుకున్నారు ఏదో కాదు వెడంబుజ్జితోటి ఏమవుతుంది, కేవలం ఇంద్రమ్మని ఇంట్లో ఉంటాడు, తన డబ్బులు లేవు, ఏదో 1,00,000 మాట్లాడిండు. ఈరోజు చరిత్ర సృష్టించబోతున్నా. ఈరోజు వెడంబోజు అనేవాడు డబ్బులు లేకుండా కూడా రాజకీయంగా ఎదగగలరనే బీద బిడ్డలకు నేను భరోసా ఇవ్వగలుగుతున్నా. ఈరోజు నా దగ్గర ఆస్తుపాస్తులు ఏం లేవు, కాబట్టి ఏ రకంగా చేయాలో నాకు బాగా తెలుసు, తప్పకుండా ముందుకు వెళ్ళగలుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి.